ఈరోజు వచ్చినటువంటి పత్రికలకు సంబంధించి ఇప్పటివరకు మనం గమనించాం. దీనిపైన విశ్లేషణ కొనసాగుతుంది. విశ్లేషణ పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వాసుదేవరెడ్డి గారు. నెక్స్ట్ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నమస్తే నిఖిల్ గారు. సార్ ఫస్ట్ వాసుదేవరెడ్డి గారు మీరు చెప్పండి, ఏదైతే నగరంలో వర్షం పడితే చాలు, నిన్న మొన్న ఈ వారం రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. రోడ్ల మీద ఎట్లా వాటర్ నిలిచిపోతుంది, వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, అర్ధరాత్రి వరకు ఇళ్లలోకి చేరుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వం చేతులెత్తేసింది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి. ఇంకా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టుగా, అదేవిధంగా మీకు తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాలలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉన్నారు. సోదరి మనందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాఖీ సందర్భంగా చాలామంది కూడా ఇప్పుడు ఒక 3 days హాలిడేస్ వచ్చినాయండి. స్కూల్స్ కూడా హాలిడేస్ వచ్చినాయి. ఒక పక్క వర్షాలు వస్తూ ఉన్నాయి. హైదరాబాదులో గత 4-5 రోజులుగా మనం గమనిస్తే ఎక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు అసెంబ్లీ నుంచి వెళ్ళి మాదాపూర్ జూబ్లీహిల్స్కి రావాలన్నా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి ఉప్పలకు పోవాలన్నా, నుంచి వెళ్ళి ఎటు వెళ్ళాలన్నా గంటల తరబడి సమయం అవుతూ ఉన్నది. ఎందుకు అని చాలా సందర్భాల్లో గమనించినాం. నేను కూడా చాలా సందర్భాల్లో ట్రాఫిక్లు ఇరుక్కున్న సందర్భం కూడా ఉన్నది. ప్రధానంగా మరి ఈ 2-3 నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, వర్షాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రివ్యూ లేదు. నిజంగా మూన్సూన్ స్టార్ట్ అయిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి గారు అధికారులను పిలుచుకొని దానికి ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ ఉన్నది, ఎక్కడెక్కడ గ్రీన్ అలర్ట్ చేయాలి, ఇవన్నిటిని కూడా ఆలోచించి ముందు చూపుగా ఆలోచన చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వలన, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందు చూపు లేకపోవడం వలన వాళ్ళకి ఎంతసేపు రాజకీయాలే కావాలి. ఎందుకంటే 5, 6, 7 మొత్తం కూడా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు కదా. ఇప్పుడు దాదాపు 3 రోజులు ఢిల్లీలో ఆ బీసీ రిజర్వేషన్ల కోసం సమయాన్ని వృధా చేసిన తప్పితే పోయి బీసీల కోసం ఏదన్నా వీళ్ళు సాధించారంటే అది కూడా ఏం లేదు. సో కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇప్పుడు అకాడమీ ఇయర్ ప్రారంభమైతే, విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యాకు సంబంధించి రివ్యూ ఉండదు. వర్షాకాలం మూన్సూన్ ప్రారంభమైందంటే వర్షాకాలంకి సంబంధించి హైదరాబాదులో లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అక్కడి నుంచి ఇబ్బంది అయితే ఎట్లా అని చెప్పి ఆ ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇవాళ గంటల తరబడి ఇలా హైదరాబాదులో మరి ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ట్రాఫిక్ రివ్యూ ఉండదు. ముఖ్యంగా ఇలా హోమ్ మినిస్టర్ శాఖ ఎవరి దగ్గర ఉన్నదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఒక పక్క వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా హోంశాఖ కూడా వారే చూస్తూ ఉన్నారు. హోంశాఖ కూడా చూస్తారు. మున్సిపల్ శాఖ వారే ఉన్నారు, హోంశాఖ వారే ఉన్నారు, విద్యాశాఖ వారే ఉన్నారు. అన్ని శాఖలు వాళ్ళ ఇంపార్టెంట్ శాఖలన్నీ, ఆదాయ మార్గాలు వచ్చే శాఖలని కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సరే పెట్టుకుంటారు, కనీసం రివ్యూ అన్న చేసి దాని మీద మీరు ప్రజలకు మంచి పాలన అందించే దిశగా ఆలోచన చేయాలి కదా. ఇవాళ ఈ ఎక్కడెక్కడ హైదరాబాద్ ప్రాంతంలో చిన్న వర్షం పడితేనే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లాంటిది ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలంటే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న గతంలో ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. గతంలో వర్షాకాలం ప్రారంభంలోనే గత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ముందస్తుగా రివ్యూ పెట్టి హెచ్ఎండిఏ తోటి, జిహెచ్ఎంసీ తోటి, వివిధ శాఖల అధికారులతోటి హైదరాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా హెచ్ఎండిఏలో కూర్చొని రివ్యూ చేసిన సందర్భాలు అనేక సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అప్పటికిప్పటికి ఎంత తేడా ఉన్నదని చెప్పి ఆ సీఎం లెవెల్ కాదు, ఆనాడు మంత్రి లెవెల్నే హైదరాబాద్ ప్రాంతంలో రివ్యూ చేసి ఎక్కడికక్కడ నాలాలను బ్రహ్మాండంగా నిర్మాణం చేసి, ఆనాడు మీకు కూడా తెలుసు, ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో గతంలో లేని ఇబ్బందులన్నిటి కూడా తొలగించే విధంగా బ్రహ్మాండంగా నాలాలను అభివృద్ధి చేసి, ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పౌరులు, ఈ హైదరాబాద్ పౌరులు ట్వీట్ చేస్తే స్పందించే సందర్భం ఆనాడు బీఆర్ఎస్ సర్కార్లో కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కూడా సందర్భంలో ఉండే. కానీ నేడు అసలు ట్వీట్ కాదు కదా, అసలు చెప్పుకుందామంటే ఎవరికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, రాగానే జిహెచ్ఎంసీని పండబెట్టి హైడ్రా తీసుకొచ్చింది. మరి హైడ్రా ద్వారా ఏమైనా కొత్తగా ఏమైనా కార్యాచరణ తీసుకున్నదంటే ఇవాళ నిన్న 3 రోజుల నుంచి వెళ్ళి మొత్తం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. హైడ్రా కూలగొట్టడానికి ముందు వరుసలో ఉంటుంది, కానీ మరి హైడ్రా ఈ యొక్క వర్షాలు వచ్చిన సందర్భంలో ఎటుపోయింది అని ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మరి ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం కూడా ఉన్నది. అంతేకాదు ఇలా గత 2020లో 192 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందండి. అప్పుడు 2020 సంవత్సరం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే బ్రహ్మాండంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇమీడియట్లీ
సహాయక చర్యలు చేపట్టిన సందర్భం ఉన్నది. కానీ ఈరోజు మినిమం 5 సెంటీమీటర్ల వర్షం పడ్డా మొత్తం కూడా జలమయం అవుతా ఉన్న సందర్భం కూడా హైదరాబాద్ను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందు చూపు లేదు. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నడపాలని ఒక అనుభవం లేకపోవడం కూడా దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడే కానీ ఏ నాయకుడైనా కూడా అనుభవం చాలా ఇంపార్టెంట్. ఆ అనుభవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. కనీసం ఉన్న వాళ్ళతోటి అయినా తీసుకుంటారంటే ఆ దిశగా ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అట్టర్ ఫెయిల్ అయిపోయింది ఉన్నది. ఈ యొక్క వర్షాల విషయంలో కాదు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, ముఖ్యంగా హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళే ఇంకా కొనసాగితే రేపు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ల నిర్మాణం చేసినాం, కాబట్టి బ్రహ్మాండంగా నాలల నిర్మాణం చేసినాం, కాబట్టి ఇంకా ఆ వచ్చిన వర్షపు నీరంతా కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్న సందర్భం. కానీ దాన్ని కూడా సక్రమంగా అధికారులను పురమాయించి చేసే యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేయకపోవడం చాలా దుర్మార్గం. ఇది అట్టర్ ఫ్లాప్ అయిందని స్పష్టంగా ఇలా సోషల్ మీడియాలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న సందర్భం కూడా చూస్తా ఉన్నాం. రైట్ నిఖిల్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న చూసినటువంటి పరిస్థితి చూసినట్లయితే వాస్తవానికి మే జూన్ టైంలోనే వర్షాకాలం ముందస్తుగా రివ్యూలు ఏర్పాటు చేయాలి. కమిషనర్ తోటి కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, లేకుంటే మేయర్ కావచ్చు, వీళ్ళంతా ఒక తాటికి వచ్చి రివ్యూస్ ఏర్పాటు చేసుకోవాలి, ఎలాంటి చర్యలు చేసుకోవాలి. అలాంటి రివ్యూస్ ఈ టైంలో జరగని పరిస్థితి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు జరిగాయి, మనం చూసాము. దానికి సంబంధించి కూడా కొంత సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కేటీఆర్ గారు చేసినటువంటి రివ్యూస్ అన్ని. ప్రధానంగా ఇక్కడ ప్రజలు కూడా దీనిపైన అసలు చాలా వాస్తవానికంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ముందుగా మీతో పాటు గౌరవనీయులు వాసుదేవరెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వర్షాకాలం అనేది జూన్ టైం నుండి మొదలవుతూ ఉంటుంది. దానికన్నా ముందే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లాంటిది ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీద కానీ కొద్దిగా సోయి ఉంటే చేయాల్సింది. జూన్ నుండే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. గత 10-12 సంవత్సరాలకు సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఆ 10-12 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగినాయి, ఇబ్బందులు జరిగితే దాన్ని ఇమ్మీడియట్గా ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి, దాన్ని సెటరేట్ చేసే విధంగా వ్యవస్థలు ఏ రకంగా పనిచేయాలని రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ పరిధిలో ఉండేటువంటి, హోంశాఖతో పాటు అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కలిసి ఈ మొత్తం చర్చను చేయాల్సి ఉంటుంది. జూన్ అయిపోయింది, జూన్లో అటువంటి చర్చ జరగలేదు. తర్వాత జూలై అయిపోయింది, జూలై అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న వ్యక్తులు కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, కేటీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలనే దాని మీదనే ఫోకస్ చేసిండ్రు. ఇప్పుడు ఆగస్ట్ అయింది, ఆగస్టులో నిన్నగాక మొన్న కుండపోత వర్షాలు వస్తూ ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా జరుగుతూ ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మొత్తం వ్యవస్థను చూస్తే 20 నెలల కాలానికి సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఫెయిల్ అయిందో ఇప్పుడు కూడా అదే విధంగా కొత్తగా ఏం లేదు అన్న విధంగా మళ్ళీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మీరు చూస్తే కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా పట్టణాల పరిధిలో కానీ అనేక కొత్త కార్యక్రమాలను తీసుకున్నారు. తను తీసుకున్న అనేక కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే SNDP, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవరు కని విని ఊహించినంత విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా, ఎక్కడ నాలాల్లో చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా దాన్ని మొత్తం ఇమ్మీడియట్గా క్లియర్ చేసే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ని, GHMC సిబ్బందిని, వాళ్ళతో పాటు పోలీస్ విభాగాన్ని ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తూ వ్యవస్థలు నడిపిస్తూ ఉండే. స్వయంగా తను వర్షం పడిందంటే చాలు ఇమ్మీడియట్గా ఫీల్డ్కి వెళ్తుండే మంత్రి హోదాలో కూడా. ఎక్కడ ఇబ్బందులు జరిగినా కూడా దాన్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేసే పరిస్థితి ఉండే. ఇదే ప్రభుత్వానికి సంబంధించి గమనిస్తే నిన్ననే పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడో తిరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నారు మంత్రి హోదాలో ఉండి. తను ఏం చెప్తా ఉన్నారు, రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందంట. డ్రైన్స్ దేనికోసం వేస్తాం మనము? రెయిన్ వాటర్ వస్తే అది ఎక్కడి నుంచి పోతూ ఉంటుంది, కనీసం సోయలేదు. వీళ్ళ మంత్రే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు, నీళ్ళల్లో వాటర్ కలిస్తే ఇబ్బందులు వస్తున్నాయంట. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వ్యవస్థలు ఎటువైపు నడుపుతా ఉన్నారు, దేని మీద సోయి ఉంది, వీళ్ళ ఆలోచనలు కేవలం రాజకీయాలకే ఎందుకు పరిమితం అవుతున్నాయి, అభివృద్ధి దిశగా ఎందుకు పోవట్లేదు అన్నది, వీళ్ళ చిత్తశుద్ధి ఏముంది అనే దానికి నిదర్శనంగా కనబడతా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే. రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద 1 కోటి మంది నివాసం ఉండే హైదరాబాద్ నగరానికి సంబంధించి మేయర్ అనేది అత్యున్నతమైన పదవి. మేయర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే తను నిన్న పోయింది బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి పోయినరు. హైదరాబాద్ నగరానికి సంబంధించి 150 డివిజన్లు ఉంటే ఒక్క డివిజన్లో కూడా మీరు సమస్యలు అడ్రస్ చేయడానికి పోకుండా, దానికి ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి పోలేని మనసు ఉన్నటువంటి మీరు ఈరోజు బ్యూటీ పార్లర్లో ఓపెనింగ్కి ఏ రకంగా పోతా ఉన్నారు, ఇంతమంది చనిపోయినరు, ఇంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇన్ని ఇండ్లు కొట్టుకుపోయినాయి, చాలామంది కార్లు కొట్టుకుపోయినాయి, వేరే వేరే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, నాలాలు ఎక్కడికక్కడ బ్లాక్ అయినాయి.
నిన్నగాక మొన్న సీఎం కాన్వాయ్ వస్తూ ఉంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో ఎటువంటి హారన్ల మూత మోగించారో ప్రయాణికులు ఆ వర్షంలో ఇబ్బందులు పడుతూ మనం చూసినాము. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఎక్కడ ప్రభుత్వం దీన్ని అడ్రస్ చేయకుండా కేవలం రాజకీయాలకు పరిమితం అవుతూ కేవలం ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాత్రమే వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు తప్పితే ఇప్పటికైనా గతంలో ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా హైడ్రా అనే పేరు తీసుకొచ్చి వేరే వాళ్ళ సామాన్యుల ఇండ్లు కూలగొట్టడానికి ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ఇండ్లను కూల్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ నాలా డెవలప్మెంట్కి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ వాటర్ లాగింగ్స్ ఎక్కడ ఉన్నాయి, దీన్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, మనము ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఏం చేయాలనే ప్రిపరేషన్ మీటింగ్ ఒక్కసారి కూడా పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా దీన్ని వీళ్ళు ఆలోచన చేసి దీని మీద రివ్యూ మీటింగ్స్ పెట్టి వానాకాలం ఇంకా 2-3 నెలలు కొనసాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచనలు చేసి ఇమ్మీడియట్గా దీన్ని తీసుకుపోయే విధంగా ఆలోచన చేయాలి. కంటిన్యూ చేద్దాం. వాస్తవం చూస్తామంటే మేయర్ గారు చేసినటువంటి పని ఏంటి, ఆమె చేస్తున్న పని ఏంటంటే నిఖిల్ గారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వెళ్ళాల్సినటువంటి టైం ఉంది కానీ రివ్యూ చేయాల్సిన టైం లేదు, డివిజన్లో తిరగాల్సిన టైం లేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నారు. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే బడుగుల భీమాకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏదైతే వీటికి సంబంధించి బీఆర్ఎస్ తెచ్చినటువంటి స్పెషల్ సెక్యూరిటీ స్కీమ్, ఆ స్కీమ్కి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతుంది. ఇప్పటివరకు ఆ నిధులు కేటాయించలేదు. చాలామంది కార్మికులు కావచ్చు, చాలామంది ఇందులో ఏదైతే హోంగార్డులు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, జర్నలిస్టులు కూడా ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించి డబ్బులు కేటాయించలేని పరిస్థితి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కదాని మీద ఒకటి, ఇప్పుడు వారికి అనుభవం లేని రాయిత్యం ఒకటి. రెండవది ఏంటి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను, అంటే గత ప్రభుత్వము పేదలను ఆలోచన చేసి పేదల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి అండగా నిలవడానికి మన ప్రభుత్వంగా మనం ఏం చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగులకు అండగా నిలిచిన సందర్భం. కానీ నేడు అదే బడుగులను పట్టించుకోకుండా గతం తీసుకొచ్చిన స్కీములు అన్నిటి కూడా మంగళం పాడుతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తాను అంటే ఇవాళ వీళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు, గిగ్ వర్కర్కి అండగా ఉంటాం, అసంఘటిత కార్మికులకు అండగా ఉంటాం, అందరికీ అండగా ఉంటాం అని చెప్పి వారి యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన వీరు ఆనాడు ఇంకా వీరికి దీనికి సంబంధించి బడుగులకు ఈ యొక్క ప్రీమియంకి సంబంధించి ఏం చెప్పారు, మేము 5 లక్షలు అవసరం ఉంటే 10 లక్షలు చేస్తామని చెప్పి కూడా వారి మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈ 10 లక్షలు దేవుడెరుగు, కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క బీమా బడుగులకు సంబంధించిన బీమా ప్రీమియం ఏదైతే అనుకోకుండా ఎవరైనా డ్రైవర్స్ కానీ అసంఘటిత కార్మికులు కానీ చనిపోతే 5 లక్షల ప్రమాద బీమాను ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే చెల్లించి వారికి అందజేసిన సందర్భం కూడా ఉంది. కానీ ఇవాళ దాదాపుగా 13 లక్షల పైన ఉన్నారు ఇప్పుడు వీళ్ళు లబ్ధిదారులు. మరి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తలేదు. ఇదొకటే కాదండి, ఇలా ఈ ప్రీమియం ఒకటే కాదు, నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బీమా కూడా ఉన్నది, దానికి ప్రీమియం చెల్లించలేదు. అదేవిధంగా నేతన్న బీమా ఉన్నది, నేతన్నలకు అండగా నిలవడానికి వారికి ఆత్మహత్యలను నివారించడానికి వారు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి వారు ఆత్మహత్యలు చేసుకుంటే ఇమ్మీడియట్లీ 5 లక్షలు ఇవ్వడానికి నేతన్నలకు బీమా సౌకర్యం ఉండే, దాన్ని ఖతం చేసి పడేసిండ్రు. ఇవాళ వీళ్లకు అంటే సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన స్కీమ్ ఇది. సోషల్ సెక్యూరిటీలో అనేక మంది బడుగులకు అవకాశం ఉండే, కానీ దాన్ని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మొన్న 2024 వరకు ప్రీమియం చెల్లించే టైం అయిపోయింది. అప్పటి నుంచే ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తలేదు. మరి ఎందుకు మరి వీళ్ళు ఉన్నది ఎవరి కోసం ఉన్నారు, దేనికోసం ఉన్నారు? ఇవాళ ఈ ఒక పక్క మన అదేదో పిడియలు వాయించినట్టు అదేదో అంటారు కదా, నాకు గుర్తొత్తలేదు సందర్భానికి, రోమ్ నగరం తగలబడతా పిడియలు వాయించినట్టు ఒక పక్క ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులను ఇప్పటిదాకా మనం చర్చించుకున్నట్టు వర్షం అవుతూ ఉంటాయంటే ముఖ్యమంత్రి గారు బర్త్డేలకు హాజరవడం, లేకపోతే ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి వారిచ్చిన ఇన్విటేషన్ లేని ప్రోగ్రాంకి పోయి ఆ యొక్క డిన్నర్లో నేను కలిసిన రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ గారితో అని చెప్పి ఫోటోలు బయటికి రిలీజ్ చేసుకోవడం, దీని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన కనీసం కూర్చొని రివ్యూ చేసి అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమవుతా ఉన్నది, ఏం జరిగిపోతూ ఉన్నది, గతంలో ప్రీమియంలు ఏం కట్టింది గత ప్రభుత్వం, అది కట్టన్నా లేదా కడితే ఎంత కట్టాల్సి తెస్తుందో వీటన్నిటి మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతను మరిచి ఈరోజు వారి యొక్క అంటే వారి యొక్క సొంత పనులకు ఇచ్చిన ప్రియారిటీ ప్రజలకు ఇస్తలేరు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ అన్ని విధాలుగా ఒక్క వర్గమేనే కాదు, ఇవాళ
ఈ సోషల్ సెక్యూరిటీ అంటే నాడు కేసీఆర్ గారు ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఆ పథకం వెనుక పేదలకు సంబంధించిన లాభాలను ఆలోచించేవాడు, పేదలకు అండగా ఉండడానికి తీసుకొచ్చే స్కీములు ఆలోచించేవాడు. సో నేడు ఆ స్కీములు కొత్తగా వచ్చేది ఎక్కడ లేదు, కానీ ఉన్న స్కీములను ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చిన ఆనవాళ్ళను చెరిపేయాలనే ఒక కుట్రలో భాగంగా ఆ కుట్ర కేసీఆర్ మీద కుట్ర కాదు, ఇప్పుడు కేసీఆర్ మీద చేసే కుట్ర పేదలకు గుదిబండగా మారింది ఇప్పుడు పేదలకు. ఎందుకంటే నాడు కేసీఆర్ గారు పేదల దృష్టిలో తీసుకొచ్చారు, ఏ తీసుకొచ్చినా అది రైతు బంధు తీసుకొచ్చినా, రైతు బీమా తీసుకొచ్చినా, లేకపోతే కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చినా, ఇంకా అనేక సంక్షేమ పథకాలను దాదాపుగా 420 పైగా సంక్షేమ పథకాలు నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. ఏది తీసుకొచ్చినా కూడా పేదల దృష్టిలో తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ఏది తీసుకొచ్చినా కూడా ఓట్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తా ఉన్నారు, ఎన్నికలను దృష్టిలో బట్టి తీసుకొస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చింది ఒక రకం ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతసేపు వారి యొక్క రాజకీయ ఆలోచన తప్పితే రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలి, రాజకీయంగా మనకు ఎట్లా లబ్ధి అవుతుంది, ఏ స్కీమ్ తీసుకొస్తే ఎన్ని ఓట్లు పడతాయని చెప్పి ఆలోచన చేస్తున్నది నేటి ప్రభుత్వం. కానీ నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండడానికి, బతకడానికి అవకాశం ఇచ్చే విధంగా నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మరి తీసేయాలని ఒక ఆలోచన కుట్ర ఈ ప్రభుత్వానికి ఉన్నట్టున్నది. తప్పకుండా వీరందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా తయారై ఉంటారు డెఫినెట్లీగా. వాళ్ళన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. గతంలో వచ్చిన స్కీమ్లు ఏంది, ఇప్పుడే వస్తున్నాయి, ఏం జరుగుతున్నదని వాటి అన్నిటి కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు ఒక్కొక్కటిగా. తప్పకుండా వాసుదేవరెడ్డి గారు మీరు అన్నట్టు వాస్తవానికి ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పేదలకు సంబంధించినటువంటి స్కీమ్లను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగానే ఆపేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వాసుదేవరెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గిగ్గు కార్మికులకు సంబంధించి 2-3 చనిపోయారు. వారికి సంబంధించినటువంటి బీమా కోసం కాలారీలా తిరుగుతున్నా కూడా అక్కడ నుంచి రాని పరిస్థితి ప్రధానంగా. ఎందుకంటే ప్రభుత్వం దానికి సంబంధించి రిన్యూవల్ చేయలేదని చెప్పేసి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్. నిఖిల్ గారు చెప్పండి, దీని గురించి ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులను 2 రకాలుగా ఉంటారు. అసంఘటిత కార్మికులకు సంబంధించి హోంగార్డులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరికీ సంబంధించి చూస్తే దాదాపుగా 13 నుండి 14 లక్షల మంది మన రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఏ రకంగా అపాయం జరిగినా కూడా 5 లక్షల రూపాయలు స్ట్రేట్ అవే వాళ్ళ ఇంటికి పోయే విధంగా కేసీఆర్ గారు ఏర్పాట్లు చేసిండ్రు. గతంలో రైతు బంధు ఏ రకంగా అయితే రైతులకి ఏ కారణంతో చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి స్వయంగా ఎటువంటి మీడియేటర్ లేకుండా 5 లక్షల రూపాయలు పోతాయో, సేమ్ అదే విధంగా 5 లక్షల రూపాయలు ఈ కార్మికుల ఇంటికి చేరే విధంగా దానికి సంబంధించిన పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టే విధంగా ఏర్పాట్లు చేసిండ్రు. ఆ ప్రీమియం కడుతూ వచ్చిండ్రు. అది సక్సెస్ఫుల్గా అమలవుతున్న పరిస్థితులు ఉండే. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా గత సంవత్సరం అక్టోబర్ నెలలో దానికి సంబంధించిన టైం పీరియడ్ అయిపోతే 10 నెలలు 11 నెలలు కావస్తున్నాయి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రీమియం కట్టలేదు. దానికి సంబంధించిన కార్మికులు ఎవరైతే చనిపోయి కానీ వివిధ రకాలుగా అపాయం ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ₹1 కూడా అందిన పరిస్థితి లేదు. దాదాపుగా 13-14 లక్షల మందికి సంబంధించిన సెగ్మెంట్ మొత్తం దీంట్లో కవర్ అయ్యే అవకాశం ఉంటే 30-35 కోట్ల ప్రీమియం చెల్లిస్తే మొత్తం సరిపోయే అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల సంవత్సర బడ్జెట్ ఉన్న మనము కనీసం 30 కోట్ల ప్రీమియం చెల్లించి కూడా దీన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాము? 13 లక్షల మంది కార్మికులకు దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉంటుంది కదా. రాను పెరుగుతూ పోయే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షల రూపాయలు ఇస్తాము అని అనేక సార్లు ఎలక్షన్ల టైంలో చెప్పిండ్రు. వీళ్ళకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కానీ ఇంకొకరిని కానీ ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి స్విగ్గీ వాళ్ళని కానీ మిగతా వాళ్ళందరినీ దీంట్లో చేర్చుతాము, గిగ్ కార్మికుల పరిధిలోకి తీసుకొస్తామని కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అనేక రకాలుగా వీళ్ళే ఎలక్షన్లో డ్రామాలు చేసిండ్రు. అన్ని చేసినా మీరు 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం అనేది పక్కన పెడితే ఉన్న 5 లక్షలనే ఎత్తేసే విధంగా దాదాపుగా సంవత్సర కాలం నుండి మీరు ప్రీమియం కడుతున్న పరిస్థితి లేదు. ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దీంట్లో దీనికి సంబంధించిన ప్రీమియాన్ని కట్టడంతో పాటు రాష్ట్రంలో అతిపెద్ద రంగంగా ఏదైతే వ్యవసాయ రంగం ఉందో దాదాపుగా 60 లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 750 కోట్ల రూపాయల ప్రీమియం కడితే వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల బీమా వచ్చే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గడుతూ వచ్చిందాన్ని దాన్ని కూడా వీళ్ళు ఎత్తేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. సంవత్సరంన్నర గడుస్తున్న ఈ రోజు కూడా 750 కోట్ల బీమా కట్టలేదు. 60 లక్షల మంది రైతులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా గతంలో ఏ రకమైన ఏర్పాట్లు ఉన్నా అది మొత్తం పక్కకు పోయే విధంగా కేవలం ఇంతసేపు రాజకీయాలతో టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్పితే అభివృద్ధి సంక్షేమం అనేది మొత్తం పక్కన పెట్టిన పరిస్థితిలో ఇటువంటి విషయాలను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా ఈ ప్రీమియం అంతా పే చేసి కూడా ఎవరైతే దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైట్ వాసుదేవరెడ్డి గారు, మరొక మేజర్ ఇష్యూ సార్, ఏదైతే ప్రధానంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ గారు
చాలా పెద్ద కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్కి సంబంధించి బండి సంజయ్ స్వీకరించే పరిస్థితి ఉందా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చౌకబారు మాటలు, చిల్లర మాటలు, గలీజ్ మాటలను నిన్న బండి సంజయ్ మళ్ళీ వేసిండు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడికి ఉన్నప్పుడు అంటే పబ్లిసిటీ కోసం చీప్ పాలిటిక్స్ చేసినావు. ఇప్పుడు కూడా నీకు ఒక బాధ్యతమైన పదవి ఉన్నది. దట్టు ఆ పదవి ఏంది అంటే సురేష్ గారు, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే విషయం కూడా మర్చినట్టున్నది. నిన్న ఆయనకు ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నోటీసులు ఇచ్చి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయితే నువ్వు అటెండ్ అయితే సరిపోతుంది కదా. అనేక మందికి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తూ. దానికి పెద్ద ఎత్తున ఓ ర్యాలీ పెట్టి జన సమీకరణ చేసి, ఎందుకు మీ బీజేపీలో నీకు ప్రాధాన్యత తగ్గిందా రాష్ట్రంలో, లేకపోతే కేంద్రంలో నా వెనుక బలం బాగున్నది, మిగతా లీడర్ల వెనుక లేదు నా వెనుకనే ఉన్నారని తెలియజేయడానికి ఆ ర్యాలీ పెట్టుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ అటెండ్ కావడానికి ర్యాలీ ఎందుకు బండి సంజయ్ గారు? అంటే ఆనాడు కూడా వీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చీప్ పబ్లిసిటీ కోసం ముస్లింలను మత ఘర్షణ లేపే విధంగా శవాలు వెళ్తే మీయి, శివాలు వెళ్తే మాయి, ఇట్లాంటివన్నీ అనేక ప్రకటనలు చేసిన సందర్భం కూడా మనం కళ్ళ ముందట ఉన్నది ఈ యొక్క బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు. సో మళ్ళీ కూడా వారు ఫోన్ ట్యాపింగ్ పోతే నిఘా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో మీకు తెలియదా బండి సంజయ్ గారు? మీరు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా. ఒక ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే కేంద్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ కూడా ఉండాలనే విషయం మీకు తెలియదా? తెలియకనే మాట్లాడుతున్నారా? ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని కోట్లు దండుకున్నారు. డెఫినెట్లీగా 48 గంటల్లో కేటీఆర్ గారికి మా పార్టీకి క్షమాపణ చెప్పకుంటే డెఫినెట్లీగా న్యాయస్థానాలను ఆక్రమిస్తాం, లీగల్గా నోటీసులు పంపిస్తాం. బండి సంజయ్ గారు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు ఇవాళ అసలు మీరు మాట్లాడాల్సిన అంశాలు ఏంది? ఎంతసేపు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, గత బీఆర్ఎస్ సర్కార్ పైన, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పైన, కేటీఆర్ గారి పైన కాదు మాట్లాడడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పనితీరు పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత పదవిలో ఉండి ఒక్కనాడు ప్రశ్నిస్తారా? అంతెందుకండి, ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతాం, రాబోయేది మా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేయకుంటే అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అరే ఇప్పటికి కనీసం జ్ఞానం లేదు, మాట్లాడలేదు. నీ యొక్క నాయకుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించిన ఈ ముఖ్యమంత్రి గారిని నువ్వు కౌంటర్ ఇచ్చినవా? ఒక బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నావు కదా ఈ రాష్ట్రంలో, కౌంటర్ అని ఇచ్చినవా? కనీసం ఇప్పటి వరకు ఏ యొక్క పత్రికల, సోషల్ మీడియా కనీసం ట్వీట్ చేసినవా? అది కూడా లేదు కదా. అంటే నీ ఆలోచన విధానం ఏంది? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి సురేష్ గారు. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తూ ఉన్నారు. పార్టీలుగా వేరు కావచ్చు, కానీ మనుషులుగా ఒకటే కనిపిస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడు విమర్శించడానికి, ఏ విషయం మీద ప్రశ్నించడు. విమర్శించమని మేము కోరతలేము, కనీసం ప్రశ్నించవను. ప్రతిపక్ష పార్టీగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్క మహేశ్వర్ రెడ్డి ప్లస్ ఈటల రాజేందర్ గారు, వీరు తప్పితే ఇంకెవరు మాట్లాడరండి బీజేపీ మీద. మిగతా వాళ్ళంతా కూడా లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారితో, అది ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకో విధంగా ఆ ఒప్పందాలు పెట్టుకొని ఒక్కరు ప్రశ్నించరు. ఇప్పుడు అసలు అధికారంలో మేమా కాంగ్రెసా? ఎంతసేపు బీజేపీ ఈ అధికారం లేని బీఆర్ఎస్ పార్టీ పైన పనిచేయడం ఏందండి? బీజేపీ అంతే, కాంగ్రెస్ అంతే. నిజంగా వాస్తవంగా పరిపాలన నడుస్తున్న సందర్భంలో అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడతాయి, అంటే ప్రశ్నిస్తాయి వారు ఇచ్చిన హామీల పైన ఇస్తలేరని చెప్పి. కానీ ఈ రాష్ట్రంలో ఒక గమ్మతి నడుస్తూ ఉన్నదండి. ఏంది? అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని విమర్శిస్తుంది. ఈ గమ్మతి ఏందో తెలియదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అదే అనిపిస్తున్నది. బయట జనాలు చూస్తున్నట్టు కూడా ఏమంటున్నారు అంటే, ఇంకా కాంగ్రెస్ అధికారులు ఎవరు భావిస్తలేరు, మీరే అధికారులు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు. అంటే దీని ఇంకా ఉద్దేశం ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సురేష్ గారు. ఏంటి అంటే, రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఒకటే, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ గారిని లేకుండా చేయాలి రాష్ట్రంలో. ఆ యొక్క లక్ష్యం రెండు జాతీయ పార్టీలకు ఉంది కాబట్టి రెండు ఒకటైతే ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో లేని ఈ రాష్ట్రంలో అధికారంలో లేని బీజేపీ పార్టీ. మేము చాలా సందర్భాల్లో చూసినాం కదా,
ఎంపీ ఎలక్షన్లు చూసినాము, అంతకన్నా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చూసినాము లోపాయికార ఒప్పందాలు చేస్తున్న సందర్భం కాబట్టి వీటన్నిటిని కూడా ఛేదిస్తాము. నిన్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలను ఇది తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తూ ఉన్నది. కేటీఆర్ గారు ఒక్కరే కాదు, తెలంగాణ సమాజం ఖండిస్తూ ఉన్నది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీరు అద్దు మీరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోయినట్టు ఉన్నది బండి సంజయ్ గారు. కాబట్టి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే చెల్లదు. మీరు 10వ తరగతి పేపర్ లీకేజీలో ఏ విధంగా గత ప్రభుత్వాన్ని బదనం చేయడానికి పేపర్ లీకేజ్ చేయమని మీకు వాట్సాప్ పెడితే వారికి ఆదేశాలు ఇచ్చి ఆనాడు మీరు చేసిన కార్యాచరణ అంతా కూడా ఆనాడు ప్రజలు చూసిండ్రు. మేము బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మీరు ఏమేమి చేసిండ్రో అవన్నీ కూడా చూసిండ్రు. మీకు ఎంతసేపు మతాల కులాల మధ్య కొట్లాటలు పెట్టాలి, అది ఒక అంశం. మీరు ఆ చేత మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో వాస్తవాలు ఎవరైనా మాట్లాడి బయటకు వచ్చి చెప్పిండ్రండి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న అధికారులు కావచ్చు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ ఇది ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ రాష్ట్రంలో మంత్రివర్గంగా ఉన్న కొండ సురేఖ లాంటి వాళ్ళు క్రిమినల్ కేసు నమోదైంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నోరు పారేసుకొని మాట్లాడితే క్రిమినల్ కేసు నమోదైంది. మర్చిపోయినా నాంపల్లి కోర్టులో వారు కూడా ఆధారాలు లేని విషయాలను బయటకు వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఇంకెవరినెవరినో మాట్లాడిండ్రు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డెఫినెట్గా న్యాయస్థానాలు ఉన్నాయి. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి తప్పకుండా బండి సంజయ్ మాట్లాడిన విషయాల పట్ల మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విషయంలో ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా కూడా అండగా ఉంటున్న సందర్భం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. తప్పకుండా కోర్టుకి ఇస్తాం, న్యాయపరంగా వారిని లీగల్ నోటీసులు పంపిస్తాం. కాబట్టి 48 గంటల్లో దీనికి సమాధానం చెప్పాలి బండి సంజయ్ గారు. ఇది వ్యక్తిగతంగా మీ యొక్క ఇమేజ్ని చీప్ పబ్లిసిటీ కోసం, వార్తల్లో హెడ్లైన్ రావడం కోసం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ను ఇకనైనా బంద్ పెట్టాలని బండి సంజయ్కి ఇదో వలుకుతా ఉన్నాం. నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే కేటీఆర్ గారు చేసినటువంటి ఛాలెంజ్ కావచ్చు, ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ నుంచి వచ్చే రిప్లై ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రోజు వార్తల్లో ఉండాలని ఏదో ఒకటి ఇష్టానుసారంగా వాగుతున్నారని చెప్పేసి వాసుదేవరెడ్డి గారి ఆరోపణ. అయితే ఆయన పేరు బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. ఆయన ఎంతసేపు ఇటువంటి తొండి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఒక్కదాని మీద కూడా మాట మీద నిలబడే పరిస్థితి ఉండదు. బట్టగాల్చి మీద వేయాలి, బురద జల్లాలి, నీకు అవసరం ఉంటే నువ్వు అడుక్కో అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కొనసాగుతూ ఉంటాయి. గతంలో ఆయన కరీంనగర్లో పనిచేసినప్పుడు కానీ, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినట్టు కానీ, ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాడంటే, ఇప్పటిదాకా వాసుదేవరెడ్డి గారు చాలా విషయాలు చెప్పాను, నిన్న జరిగిన పరిస్థితులు ఏంది, ఆయన ఏ రకంగా మాట్లాడిండని. మరొక్కసారి ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను గమనిస్తే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఈ సిట్టు మీద నాకు నమ్మకం లేదు, ఇదంతా టైంపాస్ కోసం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. టైంపాస్ కోసం చేసేదానికి నువ్వెందుకు పోయినావు మరి? అంటే నువ్వు కూడా టైంపాస్ కోసం పోయినావా? పోయేటప్పుడు ఆ 100 మంది జనాలను ఎమ్మడేసుకుని ఎందుకు పోయినావు? జన సమీకరణ చేస్తున్నావా? జనాల్లో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రెచ్చగొడతా ఉన్నావా? దేనికోసం పోయినావు మరి? మరొక విషయం తను చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు ఆయన వ్యాఖ్యలు చూసి. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. సిబిఐ ఎవరికి రిపోర్ట్ చేస్తుందండి ఈ దేశంలో? కేంద్ర హోంశాఖకే కదా. కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఎవరున్నారు ఈరోజు? ఇదే బండి సంజయ్ గారు కదా. అంటే ఆయనకు రిపోర్ట్ చేసే డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. మూడోది, ఇన్ కేసు ఏదన్నా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరిస్థితుల్లో ఏదన్నా రాష్ట్రంలో వస్తే వాళ్ళు ముందు చేసే పని ఏంటంటే కేంద్ర హోంశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ ఆలోచన, ఆ సోయి కూడా ఈయనకు లేదు. ఈయన డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తెచ్చుకునే చేస్తారు అనే సోయి కూడా ఈయనకు లేదు. అసలు చేసిండ్రా లేదా అన్నది పక్కన పెడితే ఎట్లా చేస్తారనే ఆలోచన కూడా ఈయనకు లేదు. ఇన్ని విషయాలు చెప్తా ఉన్న ఈ వ్యక్తి సిట్ దగ్గరికి పోయి నేను 6-7 వేల మందికి సంబంధించిన డేటాను వీళ్ళంతా కలెక్ట్ చేసిండ్రు, ఇంకేదో చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా తను చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ది చేసిండ్రు, కేసీఆర్ బిడ్డది చేసిండ్రు, కేసీఆర్ మన్మంది చేసిండ్రు, ఇంకేవల్దో చేసిండ్రు, హీరోయిన్లే చేసిండ్రు అని చెప్తారు. సిట్ అధికారులు నీకు చెప్పిండ్రా ఇవన్నీ? వాళ్ళే చేసిండ్రు, వీళ్ళే చేసిండ్రు అని. సిట్ అధికారులు 50 మందిని పిలిస్తే 50లో నువ్వు ఒక్కనివి. నీకు వాళ్ళు ఎవరెవరు చేసిరో నీకెందుకు ఇస్తారు డేటా? అంటే ఈరోజు అక్కడ జరిగిన విచారణ ఏంది, ఆ జరిగిన విషయం మొత్తాన్ని నువ్వు బయటకు తెచ్చి ఏ రకంగా చెప్తా ఉన్నావు? అంటే అధికారులు నీతో కుమ్మక్కైనరా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైనవా? ఇటువంటి అనేక విషయాలు ఈరోజు చర్చకు వస్తాయి, ఈ విషయాలని బయటకు తీసుకొస్తాయి. అంటే ఎటువంటి అదుపు లేకుండా, ఎటువంటి ఆలోచన చెప్పినట్టుందా, ఇటువంటి ఆలోచనలే వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిసి సిట్టును ఏర్పాటు చేసినాయి. ఇక్కడ వీళ్ళ పరిధిలోనే ఇదే బండి సంజయ్ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిట్టు పనిచేస్తుందా అనే అనుమానాలు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. ఇన్ని చెప్తున్నా నువ్వు
నీ కేంద్ర ప్రభుత్వంలో నీ హోంశాఖ పరిధిలో పనిచేసేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటాం మనం, ఈడీ రైట్స్ జరిగినాయి అని చెప్తా ఉంటాం. 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాడు మొదలు పెడితే 2025లో నిన్నగాక మొన్నటి వరకు చూస్తే 10 సంవత్సరాల కాల పరిమితిలో ఈ భారతదేశంలో ఈడీ నమోదు చేసిన కేసులని తెలుసా మీకు? 5892 కేసులు నమోదు చేసిండ్రు. ఈ విషయం నేను చెప్తున్నది కాదు, నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాల్లో వీళ్ళ మంత్రే చెప్పిండు. 5892 కేసులు నమోదు చేస్తే దాంట్లో శిక్ష పడింది ఎంతమందికి తెలుసా? కేవలం 8 మందికి. అంటే నీ హోంశాఖ ఏ రకంగా పనిచేస్తుంది, నీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, నువ్వే రకంగా పనిచేస్తున్నావు, నీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా పనిచేస్తున్నారు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరి కోసం కేసులు పెడతా ఉన్నాము, ఎవరిని లోబర్చుకోవడానికి పెడతా ఉన్నావు, ఎవరి మీద ఇబ్బందులు క్రియేట్ చేయడానికి, ఎవరిని పొలిటికల్గా టార్గెట్ చేయడానికి పెడతా ఉన్నావు తెలుస్తూ ఉంది. ఇన్ని చేస్తున్న మీరు వచ్చి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్తా ఉన్నావు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ 100 సార్లు చెప్పారు ఇప్పటికీ. అది ఆఫీసర్లు చేసేటువంటి ప్రక్రియ. ముఖ్యమంత్రికి ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్వయంగా రిపోర్ట్ అందజేస్తుంది. రాష్ట్రంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి, దాన్ని ముందే పసిగట్టి మనం ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అనేక రకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సపరేట్గా రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఆ ప్రొసీజర్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏదైనా జరుగుంటుంది. అది కేవలం పోలీస్ విభాగానికి పరిమితం అవుతుంది. కానీ కేసీఆర్ గారు చేపించిండ్రు, కేటీఆర్ గారు చేపించిండ్రు, ఇంకెవరివో చేసిండ్రు. గత ప్రభుత్వంలో నువ్వు చేసిన పనులేంది పేపర్ లీకేజ్లు ఇంకో దానికి పాల్పడ్డావు. అటువంటివి నిజంగానే నువ్వు చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతే అప్పుడు చేసి ఉంటుంది ప్రభుత్వము. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సిబిఐ ఎంక్వైరీ చేయాలని నువ్వే మాట్లాడుతూ ఉంటావు, లేదంటే ఈ వ్యవస్థ మీదనే నాకు నమ్మకం లేదని చెప్తా ఉంటావు. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? నిన్న చేసిన ప్రతి వ్యాఖ్యకు కూడా నువ్వు స్పష్టంగా ఈరోజు క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా 48 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నేను కోర్టుకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. గతంలో వివిధ మంత్రులు ఎవరైతే ప్రతిపక్షంలో ఈరోజు కీలకంగా పనిచేస్తున్న కేటీఆర్ గారి మీద ఎటువంటి అభియోగాలు లేనిపోని వ్యాఖ్యలు చేసినారో దాని మీద ఈరోజు కోర్టులు వాళ్ళను ఏ రకంగా శిక్షిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే, ఇన్ని చూస్తూ ఉంటే కూడా మళ్ళీ మీరు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరొకటి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా నవ్వుకునే విధంగా నేను ఏం చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో బిచ్చగాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు, బిచ్చగాళ్ళు కూడా ఫేస్ టైంలో మాట్లాడతారు అని చెప్తా ఉన్నాడు. సిగ్గుందా కనీసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి? ఏం మాట్లాడుతున్నావు? ఫేస్ టైం ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎవరు వాడతారు, ఏంది? కొద్దిగా ఆలోచన ఉండాలి, ఇంగితం ఉండాలి కదా. ఒక ఎంపీగా, రెండోసారి ఎంపీగా, కేంద్ర ప్రభుత్వంలో కీలక హోంశాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నావు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు మానుకొని ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఒక మంత్రి హోదాలో అవగాహన లేకుండా మాట్లాడడం సరైంది కాదు. ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ పైన చేసినటువంటి అభియోగాలకు సంబంధించి ఖచ్చితంగా సారీ చెప్పాలి. 48 అవర్స్లో అండ్ డెడ్ లైన్ విధించారు కేటీఆర్ గారు. ప్రధానంగా 48 అవర్స్లో క్షమాపణ చెప్పని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఇటు వాసుదేవరెడ్డి గారు చెప్తున్నారు, నిఖిల్ గారు చెప్తున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టాం. ఖచ్చితంగా 48 అవర్స్లో క్షమాపణ చెప్పని పక్షంలో ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం కోరుతామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవాలు ప్రధానంగా వాసుదేవరెడ్డి గారు చెప్పండి. ప్రధానంగా ఏదైతే రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ చేస్తున్నటువంటి ఇది టికెట్లకు సంబంధించి పెంపుదల, దీనికి సంబంధించి మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటున్న పథకం ఏదైనా ఉన్నది అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రిమండలి అందరూ కూడా మాట్లాడుతున్న అంశం. మరి ఇలా అదే మహిళలకు సంబంధించి ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాలలో మొత్తం కూడా రాఖీ పండుగ వాతావరణంలో రాఖీలు కట్టడానికి వాళ్ళ సోదరుల దగ్గరికి సోదరిమణులు వెళ్తున్న సందర్భం మనం అన్ని ఆర్టీసీ బస్సులలో కూడా చూస్తూ ఉన్నాం, రైల్వే స్టేషన్లో చూస్తూ ఉన్నాం, చాలా రద్దీగా ఉన్నది. ఇదే సందర్భం అని భావించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రధానంగా 3500 స్పెషల్ బస్సులను పెట్టిండు. మరి 3500 స్పెషల్ బస్సులు మేము అనుకున్నాం. 3500 స్పెషల్ బస్సులు అంటే పాపం ఇంకా మనం మైనా బండురాలు వాళ్ళ సోదరుల దగ్గరికి పోవడానికి, రాఖీ కట్టడానికి చాలా సౌకర్యంగా ఉండడానికి పెంచిరేమో అని భావించినాం. కానీ ఈ 3500 స్పెషల్ బస్సులలో ఈ మహిళలకు ఉచిత ప్రయాణం లేదండి. గమ్మత్ ఏంటంటే అందులో మాత్రం టిక్కెటే. అట్లా వీళ్ళకు ఇప్పుడు ఉచిత బస్సు పేరు మీద బస్సుల సంఖ్య పెంచాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంఖ్యను పెంచకుండా ముఖ్యంగా ఇట్లాంటి పండుగల వాతావరణంలో ఇంకా బస్సుల సంఖ్యను పెంచాలి. కానీ అవి పెంచకుండా స్పెషల్ బస్సులను వేసిండ్రు. ఆ స్పెషల్ బస్సులలో మాత్రం మళ్ళీ బాధుడే పెట్టిండ్రు, మళ్ళీ టికెట్ల బాధుడే. ఇప్పటికే ఒక పక్క ఉచితం అని చెప్తూనే ఆర్టీసీలలో ఇప్పటికే 20-30% ఆ టికెట్ల మీద రేట్లు పెంచిన సందర్భం కూడా చూసినాం. మళ్ళీ ఈ యొక్క ప్రత్యేకంగా వీళ్ళకు సౌకర్యవంతంగా ఉండాల్సిన బస్సులలో అసౌకర్యంగా ఉండుకుంటూ మళ్ళీ ఈ బస్సుల సంఖ్యలో స్పెషల్గా చేయడం ఏందనేది ఇలా చర్చ జరుగుతూ ఉన్నది.
ఎందుకు చేసారు స్పెషల్ బస్సులు? ఎందుకు స్పెషల్ బస్సులు పెట్టాలి? పండుగలకు లేకపోతే దేవాలయాల కాడికో లేకపోతే సందర్భాలు పెట్టాలి. మరి పెట్టేప్పుడు వారికి ఎందుకు ఉచితంగా ఇస్తలేరు? ఎందుకు ఆధార్ కార్డు తోటి వాళ్ళకి ఉచిత ప్రయాణం చేస్తలేరు? దీంట్లో మర్మం ఏంది? అంటే ఆర్టీసీ నష్టాలలో ఉన్నదనా? ఆర్టీసీ కష్టాలలో ఉన్నదనా? ఆర్టీసీ కష్టాల్లో ఉన్నదని మొత్తం దేశమంతా తెలుసు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కదా. మీరు సరిగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీకి మీరు బకాయి పడ్డ నిధులు ఇవాళ ఆర్టీసీ కార్మికులే చెప్తా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు వాయిదాలు వేసిండ్రు. జేఏసీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక ధర్నా చేసిండ్రు అదే ఆర్టీసీ దగ్గర, మన ఇక్కడనే ఆర్టీసీ చౌరస్తాలో ప్రత్యేకంగా వారి న్యాయమైన డిమాండ్ల కోసం, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కోసం వారు ధర్నా చేసి ఇస్తున్న సందర్భం కూడా కనిపించింది. ఆ ధర్నా సందర్భంగా చెప్పిండ్రు ఆర్టీసీకి బకాయిలు చెల్లించకపోవడం వల్ల మేము బ్యాంకుల్లో ఓడీల రూపంలో తీసుకొచ్చి డీజిల్లకు డబ్బులు లేకుంటే ఓడీల రూపంలో తీసుకొచ్చి నడిపిస్తున్నారట. ఇది మేము చెప్తున్నా లేదు, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఆరోపిస్తలేము, ఆర్టీసీ కార్మికులే చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. అంటే మీరు ఈ ఉచితం పేరు మీద ఇంకా దాన్ని మొత్తం కథం పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఈ యొక్క ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినది. కేసీఆర్ గారి సర్కారు ఈ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించింది. మీరు ఎందుకు వారికి ఆ జీవో ఇచ్చేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు? గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవోను ఎందుకు మీరు అమలు చేస్తలేరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్మికులకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు ఆనాడు ప్రతిపాదనలు మొత్తం కూడా సిద్ధం చేసినాం. మరి ఇలా ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేస్తలేరు? మీ యొక్క ఆలోచన ఏంది? అంటే ఆర్టీసీకి సంబంధించిన ఇంకేమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? దాన్ని ప్రైవేట్గా ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా కాకుండా ప్రభుత్వంలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు వెళ్ళి బయటపడ్డట్టు ఉంటుందని నాడు కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ఇలా ఉచిత పేరు మీద అనుచితం చేస్తూ ఉన్నారు. ఇలా ఉచిత బస్సు పేరు మీద మహిళలకు ఇలా టిక్కెట్ల బాధుడే కాకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా వారిని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు మీరు. కాబట్టి మహిళా మనులు మీరు గమనించాలి. ఇలా మొత్తం కూడా ఇంటిల్లి పాదికి మొత్తం కూడా ఒక దీపం లెక్క ఉండే మహిళా మనులు ఇవాళ ఈ యొక్క పండుగ పూట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలను తప్పకుండా మీరు చర్చించాల్సిన అవసరం ఉన్నది, మాట్లాడవలసిన అవసరం ఉన్నది. గ్రామాలలో మీ టీవీస్ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళా మనులందరికీ కూడా మీకు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇలా ఇంటిలో ఉన్న కోడలకు నెలకు 2500 ఇస్తా అని చెప్పి ఆనాడు ఎన్నికల్లో చెప్పిండు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. నెలకు 2500 పేరు మీద, అదేవిధంగా 2000 4000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నాడు. మహిళలకు సంబంధించిన అంశమే. ఇవన్నీ కూడా ఏమి చేయకుండా ఒక ఉచిత బస్సు ఇచ్చి మిమ్మల్ని మొత్తం కూడా ఏదో చేసినాం, మహిళలకు మేము బాగా చేసినాం, మేము చేసినంత ఎవరు చేయలేదని కలరింగ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ ఆర్టీసీలో స్పెషల్ బస్ పేరు మీద మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన, ముఖ్యంగా మహిళల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన స్పెషల్ బస్సులో దాంట్లో కూడా మహిళలకు ఫ్రీగా ఇవ్వండి. తప్పకుండా ఇవ్వకుంటే తప్పకుండా ప్రజలను చైతన్యం చేస్తాం, మహిళలను చైతన్యం చేస్తాం. మిమ్మల్ని అన్ని విధాలుగా, ఒక్కటే విషయంలో కాదు, మీరు ఇచ్చిన అన్ని విషయంలో, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 అంశాలు, ఈ 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అన్నారు. ఆ 100 రోజుల్లో చేయడంలో చేతులు ఎత్తేసిరు ఆల్రెడీ. పాలన మీకు చేత కాదని నిరూపించిరు ఆల్రెడీ. కానీ ఈ 100 పక్క పెట్టండి, ఇంకా 420 హామీలు ఉన్నాయి మీరు ఇచ్చినాయి. ఆ 420 హామీల గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చింది, రేపు పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మైనా మనులారా తప్పకుండా మీరు ప్రశ్నించాలి. మీకేదో ఇస్తుండని చెప్పి, ఏదో ఇందిరమ్మయ్య పథకం పేరు మీద ఇల్లు ఇస్తుండని చెప్పో, లేకపోతే ఇంకేదో ఉన్నారని చెప్పి మీరు నోటికి తాళాలు వేయకండి. ప్రశ్నిస్తేనే, మనం మాట్లాడితేనే మనకు ఇవ్వవలసిన అవకాశాలు వస్తాయి. ఇవాళ మీ వెనుక మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అనేక విషయాలలో ఇలా పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ప్రజల పక్షాన, ప్రజల వందు నిలబడి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాబట్టే అనేక అంశాలు ఇలా అమల్లోకి వచ్చినాయి. తప్పకుండా వీటన్నిటిపైన కూడా మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం. ఎక్కువ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు. ఒక నిమిషం ఉంది. ప్రధానంగా ఏదైతే చూస్తున్నామో ఆర్టీసీ సంబంధించి బాధుడు చూస్తున్నాం. సార్ నిఖిల్ గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ సంబంధించి స్పెషల్ ఛార్జెస్ బాధుడు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు.
ఈ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలు అని చెప్పి ఒక కార్డు ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీల కార్డులో మొదటి హామీనే, 6 హామీల్లో మొదటి హామీనే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పిండ్రు. వీళ్ళు ఈ రకంగా అనేక హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వివిధ ప్రకటనలు, వివిధ హామీలు చేసిండ్రు. అవన్నిట్లను పక్కన పెట్టి వీళ్ళంతా పొద్దున్న లేస్తే చెప్పుకునేది ఏంటంటే ఫ్రీ బస్సు మేము ఇంప్లిమెంట్ చేసినాము అని చెప్తూనే ఈరోజు పండుగ వచ్చే వరకు, గతంలో అనేక పండుగలు ఉన్నాయి, ఈరోజు మళ్ళీ రాఖీ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఫ్రీ బస్సు అనే దగ్గర ఫ్రీ బస్ అనేదాన్ని నార్మల్ రెగ్యులర్ బస్తో పాటు ఎక్స్ప్రెస్ బస్కి మాత్రమే పెట్టిన పరిస్థితులు చూసినాం మనము. ఎలక్షన్ టైంలో అట్లా ఏం చెప్పకుండా అన్ని బస్సుల్లో ఫ్రీ అని చెప్పిండ్రు. సరే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2 బస్సులకు పరిమితం చేసినారు, మిగతా అన్నిట్లను కట్ చేసిన పరిస్థితులు చూసినాం. ఈరోజు మళ్ళీ పండుగ వచ్చి, అది కూడా మహిళలకు సంబంధించి రాఖీ పౌర్ణమి లాంటి ఒక గొప్ప పండుగ, అన్న చెల్లెలకు సంబంధించిన పండుగ వచ్చి చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల దగ్గర పోయే పరిస్థితి ఉంటే సరిగ్గా ఈ సమయంలో ఏం చేసిండ్రు, ఆ ఉన్న బస్సులన్నిట్లను తీసేసి స్పెషల్ బస్ అని కొత్త పేరు పెట్టిండ్రు. బస్సు పేరే స్పెషల్ బస్ అని పెట్టి ఆ స్పెషల్ బస్సులో ఈ స్పెషల్ స్కీమ్ అనేది పనిచేయదు, ఇక ఈ ఫ్రీ బస్ అనేది పనిచేయదు. ఈ రకమైన ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఆ ఫ్రీ బస్సును ఎత్తేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది పక్కన పెట్టి ఏం చేసిండు, రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నిట్లను 3500 బస్సులను స్పెషల్ బస్సుల కింద కన్వర్ట్ చేసి ఈ స్కీమ్ లేకుండా చేసిండ్రు. ఈ 2500 రూపాయలు ఇవ్వడము మానేసిండ్రు. ఈ స్పెషల్ బస్సులను ఎత్తేసి మహిళలకు ఫ్రీ ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఈరోజు రాఖీ పౌర్ణమికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి గిఫ్ట్గా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ను ఎత్తేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం ఏం చేసింది, మహిళలకు సంబంధించి నిజంగా ఒక అక్కగానో ఒక చెల్లెగానో చూస్తూ వాళ్ళందరినీ భావిస్తూ హైక్ చార్జ్ చేస్తారు. ఇందులో ఉన్న బస్సులను కూడా మళ్ళీ హైక్ చేస్తూ ఉన్నారు. టికెట్ రేట్ 40 రూపాయలు ఉంటే దాన్ని 60 రూపాయలు చేస్తున్నారు, 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఈ రకంగా మీరు ఎక్కడ చూసినా, ఏ బస్సుకు సంబంధించి చూసినా ఏ రకంగా కోత పెట్టాలి, ఆ ఉన్నదాన్ని ఎట్లా ఎన్కేజ్ చేసుకోవాలనేది మాత్రమే వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, నిజంగా మహిళలను సొంత అక్కగా సొంత చెల్లెగా చూస్తూ కేసీఆర్ కిట్ని ఇచ్చింది. మహిళలకు సంబంధించిన డెలివరీస్ కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంటాయి. మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను ఆన్ టైం ఇచ్చింది. మహిళలకు సంబంధించిన పెన్షన్లు కానీ మిగతా స్కీమ్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చింది. మరీ ముఖ్యంగా బతుకమ్మ పండుగ లాంటిది వస్తుంది అని అంటే సపరేట్గా చీరలన్నీ తయారు చేయించి మన రాష్ట్రంలోనే చీరలు నేయించి ఆ చీరలన్నింటిని కూడా స్వయంగా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన పరిస్థితులు చూసినాం మనము. ఈ రకంగా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలను గౌరవిస్తే, ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే ఎలక్షన్లలో హామీ ఇచ్చి వీళ్ళే ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి కరెక్ట్గా ఎప్పుడైతే ఎక్కువ మంది మహిళలు దాన్ని ఉపయోగించే పరిస్థితి ఉంటుందో, పండుగలు కానీ మిగతా అకేషన్స్కి కానీ, సరిగ్గా అదే సమయంలో ఫ్రీ బస్సులు ఎత్తేసి స్పెషల్ బస్సుల పేర్లు పెట్టి మళ్ళీ డబ్బులు దండుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా ఉన్న టికెట్లను డబల్ చేస్తూ ఉన్నారు. లేదంటే నార్మల్ టైంలో కూడా ఆధార్ కార్డు చూపించిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా లేదనో, ఇంకోటి సరిగ్గా లేదనో, ఇటువంటి అనేక రకాల కారణాలు చెప్పి ఫ్రీ బస్సు విషయంలో టికెట్ తీసుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు దండుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని ఫ్రీ బస్ అని మీరు ఏ రకంగా అయితే హామీ ఇచ్చిండ్రో, దాంతో పాటుగా మహిళలకు కానీ మిగతా అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది మీరు అధికారంలోకి వచ్చి, కాబట్టి ఇప్పటికైనా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేయని పక్షంలో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరఫున దీని మీద పోరాటం చేసే పరిస్థితులు ఉంటాయి. రైట్. ప్రధానంగా వాసుదేవరెడ్డి గారు, ఇంకొక అంశం మనకు సీతారామపై సీతకన్ను బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 70% ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇంకో 30% ఉంది. ఇలా 30%, 20%, 5% మిగిలి ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇంత వివక్ష? ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఒక ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ముందుగా. ఎందుకంటే ఉంటే వీళ్ళకు సీతారామకు సంబంధించిందే కాదు, ముఖ్యంగా ఇవాళ వచ్చిన బ్యానర్ ఐటెంలో ఇది మా జిల్లాకు సంబంధించింది, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అది. దీంట్లో ఆ యొక్క పంప్ హౌస్కు విద్యుత్ లైన్ ఇస్తే దాదాపుగా 5000 ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆ విద్యుత్ లైన్ ఇవ్వకపోవడం వల్ల ఇలా 5000 ఎకరాలు సాగులోకి రాకుండా రైతులు నష్టపోతున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇదొకటే కాదండి, ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపుగా 90% పనులు పూర్తి చేస్తే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని గురించి మాట్లాడాడు. గతంలో దాన్ని డిపిఆర్ తిరస్కరిస్తే ఆ డిపిఆర్ మరి వీరు కేంద్రంతో చాలా అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు కదా. మేము ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంతో సైక్యతగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరుంటే మరి రాష్ట్రానికి సంబంధించిన నీటి హక్కుల విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు కొట్లాడతలేరు, ఎందుకు ప్రశ్నించి మరి తీసుకురావట్లేదు? ఇలా పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తి చేసినాం, దాని గురించి ఇంకా 10% పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తారు. అదేవిధంగా ఇలా మేడిగడ్డ పేరు మీద
మొత్తం రైతుల పొలాలను ఎండబెట్టి ఇలా ఆ మేడిగడ్డల దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే మళ్ళీ వర్షాకాలంలో ఎట్లయితే నీళ్లు ఉన్నాయో, ఎట్లయితే చెరువులు మత్తడి దునికినాయో, ఇలా మళ్ళీ అదే విధంగా ఉండడానికి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించండో నాయన అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కన్నెపల్లి పంప్ హౌస్ను ఉపయోగించదు, మోటార్ లాంచ్ చేయరు. ఇప్పుడు అప్పుడు కూడా అంతే అండి, కల్వకుర్తి కాడ కూడా మహబూబ్ నగర్ మా నాయకులందరూ కూడా మేము డిమాండ్ చేస్తే, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేస్తే అక్కడ పంప్ హౌస్లో ఆన్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తే లాస్ట్కు విధిలేని పరిస్థితిలో అక్కడ రాష్ట్ర ఒక జిల్లా మంత్రులు పోయి పబ్లిసిటీ లేకుండా పోయి ఆన్ చేసి వచ్చిండ్రు, అంటే మోటార్ లాంచ్ చేసి వచ్చిండ్రు. మరి ఇట్లనే ఇవాళ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులైనా కూడా లేకపోతే నిర్మాణాలైనా కూడా మీరు ఎందుకు పడావు పెడతా ఉన్నారు? మీకు కక్ష ఉంటే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ పైన పెట్టుకోండి, కానీ ప్రజలను తీసుకోకండి, ప్రజలను అన్యాయం చేయకండి. మధ్యలో ఇవాళ ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు సంబంధించి అయినా కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేడిగడ్డ పేరు మీద పడవ పెడుతున్న ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా డెఫినెట్గా ఒక్కొక్కటిగా ఇవాళ మీ యొక్క వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే ప్రజలను ఏ నీరు ఇవ్వకుండా దీనికి కారణం ఏంది అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టింటే ఆ కాళేశ్వరం 2 బ్రిడ్జిలు కూలిపోయినాయి కాబట్టి నీళ్ళ లేని ప్రజలు అనుకోవాలని భావిస్తూ ఉన్నారా? ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, ప్రజలకు ఒక్కొక్కటిగా వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. నాడు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తీసుకొచ్చిన సందర్భంలో నీళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిండు, రైతులకే మొదటి ప్రాధాన్యత ఇస్తుండు. అంటే రైతును రాజు చేయాలని నాడు కేసీఆర్ గారు సంకల్పిస్తే ఇలా రైతును బిచ్చగాడు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పాలన ముందుకెళ్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఇలా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్లో పనులు పెండింగ్ పెట్టడం కావచ్చు, లేకపోతే మిగతా ఈ యొక్క రాష్ట్రంలో నిర్మాణంలో దశలో ఉండి పెండింగ్ దశలో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయకపోవడం కావచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా తప్పకుండా బీఆర్ఎస్ అనేక సందర్భాలలో చెప్పింది, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇప్పటికే వీటన్నిటిని కూడా మా పార్టీ కార్యకర్తలకు ఈ ప్రాజెక్టుల మీద అవగాహన కోసం ఇప్పటికే పీపీటీలు ఇస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలకు ముందుకు తీసుకెళ్తాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న దమనకాండను ప్రజలకు వివరించి వాటన్నిటిని కూడా ఎండగడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వాసుదేవరెడ్డి గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ నిఖిల్ సార్. మొత్తానికి చాలా విషయాలు చెప్పారు. సో ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.